కల్కి సినిమా చూసా బాబాయ్, ఎలా ఉందో చెప్పాలంటే మాటలు రావట్లేదు. అరిచి అరిచి గొంతు కూడా పోయింది. బట్ రివ్యూ ఇవ్వాలి కదా. సినిమా ఎలా ఉంది అంటే మైండ్ లో నుంచి పోవట్లేదు. నేను అలా సినిమా చూసి బయటకు వచ్చి అలా బండి మీద వస్తున్నా సరే, ఈ బైకులు ఏంటి ఇలా ఉన్నాయి, కార్లు ఏంటి ఇలా ఉన్నాయి అనిపిస్తుంది. ఎందుకంటే 2898 కాలంలోకి తీసుకెళ్లిపోయాడు నాగ్ అశ్విన్. వేరే లెవెల్. ఎందుకంటే ఆ మైండ్ లోంచి అసలు పోవు. మెయిన్ గా అసలు సినిమా ఎలా ఉంది, అసలు నాగ్ అశ్విన్ గెలిచాడా, అసలు ప్రభాస్ అన్నకి రోల్ ఏంటి, ట్విస్టులు ఏంటి, సస్పెండ్ ఏంటి, మెయిన్ స్టోరీ ఎజెండా ఏంటి, మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. రివ్యూ సూపర్ ఉంటది, స్కిప్ చేయకుండా చూడండి. మెయిన్ గా మనకి ట్రైలర్ లో చూపించినట్టుగానే మహాభారతం అశ్వత్థామ శాపంతోనే స్టోరీ స్టార్ట్ అవుద్ది. దాని తర్వాత డైరెక్ట్ గా మన 2898 కాలంలోకి తీసుకెళ్లిపోతారు. దాని తర్వాత కాశీనగరాన్ని చూపిస్తారు. ఓకేనా. కాశీనగరం ఇదే చివరి నగరం అని కొందరంటే, ఇదే మొదటి నగరం అని పెద్దవాళ్ళు అంటారు. ఇది ఓకే. అయితే అక్కడ కాశీనగరాన్ని ఇంట్రడ్యూస్ చేయడం, అక్కడ కాంప్లెక్స్ గురించి చెప్పడం, అసలు కాంప్లెక్స్ లో ఏముంటది, కాంప్లెక్స్ కి ఎందుకు వెళ్లాలని అంత ఆశగా ఉంటారు. దాంతో పాటుగా శంబాలా, అసలు శంబాలా నగరం అనేది ఎలా హైడ్ అయ్యి ఉంది, వీటన్నిటిని ఇంట్రడక్షన్. అండ్ కమల్ హాసన్ గారి క్యారెక్టర్ మన సూపర్ ఎస్కిన్ అంటారు, మన ప్రభాస్ గారు భైరవ, హీరోయిన్ దీపికా పదుకునే, వీళ్ళందరి క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేయడానికి చాలా టైం అయితే తీసుకున్నారు. బట్ మనకి అంతగా బోరింగ్ కొట్టదు, కానీ కొంచెం అక్కడక్కడ లాగ్ అనిపిస్తుంది. ఎందుకంటే క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేయాలి కదా, స్టోరీ ముందుకు తీసుకురావడానికి కొంచెం టైం పట్టింది. బట్ మధ్య మధ్యలో మనకు గూస్ బంప్ సీన్స్, యాక్షన్ సీన్స్, అక్కడ ఉన్న విజువల్స్, అసలు కాలంలో ఉంటే ఎలా ఉంటది, అక్కడ ఉన్న ఫ్లైట్లు గానీ, ఆ వెహికల్స్, అండ్ బుజ్జి భైరవ మధ్య ఉన్న ఆ ఫ్రెండ్షిప్ గానీ వేరే లెవెల్, అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. మెయిన్ గా ప్రభాస్ అన్న దున్ని పారేశారు. ప్రభాస్ అన్న గురించి ఒక ట్విస్ట్ ఉంటుంది, నేనైతే ఈ రివ్యూలో చెప్పాలనుకోవట్లేదు. ఒకవేళ మీరు ఏదైనా మూవీ క్లిప్స్ సడన్ గా వచ్చినా సరే స్కిప్ చేయండి. ఆ ట్విస్ట్ తెలిస్తే సినిమాలో ఫీల్ పోతది బాబాయ్, వేరే లెవెల్ అంతే. ఇక అశ్వత్థామ గురించి చెప్పితే, అశ్వత్థామ స్క్రీన్ మీద, అదే మన అమితాబ్ బచ్చన్ గారి స్క్రీన్ మీద ఉన్నంత సేపు సినిమా కళ్ళు ఆర్పకుండా చూడాల్సిందే. ఎందుకంటే ఆ రేంజ్ లో క్రియేట్ చేశారు క్యారెక్టర్. ఇక దీపికా పదుకునే గారు ఆ క్యారెక్టర్ లో వేరే లెవెల్. అమ్మ, ఆ క్యారెక్టర్ చాలా బాగా చేశారు. అమితాబ్ బచ్చన్ గారి గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ క్యారెక్టర్ డిజైన్ కానీ, అసలు అశ్వత్థామ అంటే ఎలా ఉంటారు, ఆ పవర్స్ ఏంటి, ఆయనకు మరణం లేదు, వీటన్నిటిని చాలా బాగా చూపించారు. ఇక ప్రభాస్ తెలివితేటలు, ఆయన కన్నింగ్, వీటన్నిటిని నెక్స్ట్ లెవెల్ లో చూపించారు బాబాయ్. ఇక నెక్స్ట్ చిన్న చిన్న క్యారెక్టర్ హైప్స్ కోసం పెట్టారు. అంటే చెప్పేస్తా, ఇది పెద్ద ట్విస్ట్ ఏం కాదులే. జక్కన్న ఉన్నారు, మన అనుదీప్ ఉన్నారు, ఆర్జీవి కూడా ఉన్నాడు, అండ్ మన జాతిరత్నాలు హీరోయిన్ చిట్టి కూడా ఉంది. అయితే కొంచెం సేపు అలా వచ్చి వెళ్ళిపోద్ది. అండ్ దిశా పటాని క్యారెక్టర్ వచ్చింది, ఓకే బాగుంది. ఆ వచ్చిన సేపు అంతా మనకి ఎంజాయ్ అనిపిస్తుంది. ఇక దాంతో పాటు మీరందరూ ఎక్సైటింగ్ గా వినేది ఏంటంటే, మహాభారతం ఎపిసోడ్లు నాగ్ అశ్విన్ ఎంత బాగా చూపించారో కదా. ఆ మహాభారతం ఎపిసోడ్లు చూస్తున్నంత సేపు అక్కడే ఉన్నట్టు, అబ్బా. అంటే మనకు తెలియదు కదా, కథల్లోనే చదువుతాం, రియల్ గా చూడలేదు. ఒకవేళ చూపించిన అంత విజువల్ గా చూపించలేదు, చూపించినంత సేపు నెక్స్ట్ లెవెల్ బాబాయ్. కాకపోతే ఆ మహాభారతంలో ఉన్న అర్జున ఆ ఎపిసోడ్స్, శ్రీకృష్ణుడు ఎపిసోడ్స్ మనకి ఇంకా చూపించింటే బాగుండు అనే ఫీల్ అయితే తప్పకుండా వస్తుంది. అండ్ సినిమాలో మెయిన్ హైలైట్ స్టోరీని చాలా బాగా తిప్పాడు. ఆ కాలంలో ఎలా ఉంటది, అసలు మనీ యూనిట్స్ గా మారడం, అసలు మనీ కోసం ఎంత పోరాడతారు, ఒక ఫుడ్ అంటే ఒక నీటి చుక్క కూడా నీకు దొరకదు అన్న రేంజ్ లో చూపించారు. అండ్ గంగా, అదే మన కాశీలో ఉన్న గంగా ఆవిరైపోవడం, ఇవన్నీ కళ్ళకు కట్టినట్టుగా నాగ్ అశ్విన్ వేరే లెవెల్లో చూపించారు బాబాయ్. అండ్ నాగ్ అశ్విన్ తెలివితేటలు మనం ఎంత మెచ్చుకోవచ్చు అంటే, ప్రతి ఒక్క పాయింట్ చాలా బాగా చూపించారు. అసలు ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ గానీ నెక్స్ట్ లెవెల్ అంతే ఇంకా. అండ్ మెయిన్ గా ప్రతి ఒక్కరికి వచ్చే డౌట్, మన విజయ్ దేవరకొండ కొండన్న, దుల్కర్ సల్మాన్ ఉన్నారా లేదా? ఉన్నారు. ఆ క్యారెక్టర్స్ నేను చెప్పను, మీరు సినిమాకి వెళ్ళి చూడండి. నా రివ్యూ మీరు ఎక్సైటింగ్ గా విని సినిమా బాగుంది అని వెళ్ళి చూశాక మళ్ళీ వచ్చి చూడండి, సూపర్ గా చెప్పావురా అని. కాకపోతే ఒకటి, నాకు ఫస్ట్ హాఫ్ లో కొంచెం అక్కడక్కడ బోర్ అనిపించింది. అదే చెప్పే కదా, క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ గానీ, అక్కడ ఉన్న వాతావరణం, అక్కడ అంటే 3 ప్రాంతాలు, ఒకటి కాంప్లెక్స్ కాశీనగరం, దాంతో పాటు శంబాలా, అక్కడ ఉన్న క్యారెక్టర్ ని కూడా మనకు చూపించే ప్రయత్నం చేయాలి. కాబట్టి అక్కడక్కడ బోర్ కొట్టిన సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తారు. ఇక ఇంటర్వెల్ నుంచి డైరెక్ట్ గా చెప్తున్నా, బాత్రూమ్ వచ్చినా సరే మనం బయటికి వెళ్ళాం బాబాయ్, ఆ రేంజ్ లో ఉంది. ఇక సెకండ్ హాఫ్ అయితే కళ్ళార్పము. ఒకటి క్లైమాక్స్ లో ప్రభాస్ అన్న గురించి ఒక ట్విస్ట్ ఉంటది, మళ్ళీ చెప్తున్నా, అదైతే మీరు తెలుసుకోవద్దు, డైరెక్ట్ గా సినిమాకి వెళ్ళి చూడండి. నేనైతే 2D లో చూసా, 2D ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్. రేపు 3Dకి వెళ్తా, టికెట్లు దొరికితే ఇవాళ వెళ్తా. ఇక ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ కేక, ప్రభాస్ అన్న కేక,
అమితాబ్ బచ్చన్ కేక, దిశ పటాని, మన దీపికా పడుకునే అండ్ మన పశుపతి గారు కూడా చాలా బాగా చేశారు. శోభన క్యారెక్టర్ అయితే వేరే లెవెల్ ఇచ్చారు బాబాయ్. అండ్ అక్కడ ఉన్న రెబల్స్ గ్యాంగ్ గాని, మన ఇది కాంప్లెక్స్ లో అతను ఉంటాడు రాయ్ అని, ఆయన క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశాడు. ఇక కమల్ హాసన్ గురించి అయితే బాబోయ్ ఆ ప్రయోగాలు, ఆయన చూపించే విధానం, అమ్మా ఈడెవడు ఇంత రాక్షసుడా, అసలు ఆ టెక్నికల్ గా ఎంత బాగా డిజైన్ చేశారంటే నాగేశ్విన్ కమల్ హాసన్ గారిని. ఇక క్లైమాక్స్ లో ఒకటి వస్తుంది కమల్ హాసన్ గురించి కూడా, అమ్మా ఇక డైరెక్ట్ గా రంగంలోకి దిగుతాడు. అండ్ ఇంకోటి కల్కి పార్ట్ 2 కూడా ఉంది, సినిమాటిక్ యూనివర్స్ అంట, నెక్స్ట్ లెవెల్ అంతే. నేనైతే ఇప్పుడే సినిమా అయిపోయిందా, ఇంకా ఉంటే బాగుండు కదా, 3 గంటలు ఆ సినిమా అన్నట్టే లేదు. ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ అనిపించింది, సెకండ్ హాఫ్ అయితే ఏంది అప్పుడే అయిపోయింది, సినిమా ఉంటదేమో అన్న ఫీల్ లోనే సినిమా పేర్లు కూడా పడ్డాయి. పేర్లు పడ్డట్టు కూడా తెలవాల, ఎందుకంటే సినిమా మైండ్ లో అలా ఉండిపోయింది. ఇంకా నెక్స్ట్ పర్ఫార్మెన్సెస్ అందరి బాగున్నాయి. అయితే సినిమాటోగ్రఫీ స్టైల్ నెక్స్ట్ లెవెల్ చూపించారు. కానీ కొన్ని సీన్ల దగ్గర ఇంకా కొంచెం క్రియేటివ్ గా, ఎందుకంటే ఆ కాలంలో ఉన్నంత సేపు ఎంత క్రియేటివిటీగా ఉంటారో సినిమాటోగ్రఫీ స్టైల్ కూడా అంత క్రియేటివిటీగా కొన్ని చోట్ల చూపించుంటే బాగుండని నాకు అనిపించింది. మ్యూజిక్ అయితే సీన్ కి తగ్గట్టు నెక్స్ట్ లెవెల్ ఇచ్చి పారేశారు. కొంచెం అక్కడక్కడ మనకి మ్యూజిక్ లో మైనస్లు అనిపిస్తాయి, కానీ సినిమా వెళ్తున్న కొద్దీ మనం అవి గమనించలేం. సినిమాటోగ్రఫీ స్టైల్ బాగుంది, మ్యూజిక్ కేక, స్టోరీ స్క్రీన్ పే నెక్స్ట్ లెవెల్. ఇక నాగేశ్వరిని హ్యాండిల్ చేసిన విధానం అయితే దండేసి దండం పెట్టినా తప్పులేదు బాబాయ్. మెయిన్ గా నాకేమనిపించింది అంటే మహాభారతం ఎపిసోడ్లు ఇంకా ఉంటే బెలే ఉండేదేమో అనిపించింది. వాటిని చూస్తుంటే రాజమౌళి గారు ఎప్పుడు మహాభారతం మొదలు పెడతారు, ఆ సీన్స్ ని, ఎలివేషన్స్ ని, ఆ ఫైట్స్ ని, ఆ లొకేషన్స్ ని ఎలా చూపిస్తారు అన్న మైండ్ లో థాట్ వచ్చింది. నాగేశ్వరి నిజంగా చాలా గ్రేట్ అనిపించింది. ఆ స్టోరీ సబ్జెక్ట్ ని హ్యాండిల్ చేయడం అంత బడ్జెట్ తో వేరే లెవెల్ అంతే. ఇంకా ఇక విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్, సిజీ వస్తే ప్రతి ఒక్కటి చాలా బాగా చేశారు బాబాయ్, నెక్స్ట్ లెవెల్ అంతే. పెట్టిన ప్రతి రూపాయికి న్యాయం చేశారు అనిపించింది. ఎంత పెట్టినా టికెట్ పర్లేదు, పక్కా చూడండి, ఎందుకంటే చూడాల్సిన సినిమా ఇది. మన కథ, మనం నెక్స్ట్ ఫ్యూచర్ లో వచ్చే కథ ముందుగా మనకు చూపించారు, వేరే లెవెల్. ఒకవేళ బ్యాడ్ రివ్యూస్ చెప్తారేమో, వాళ్ళకి బుర్ర తక్కువే, సినిమా చూడటం తెలియని వాళ్ళు చెప్తారు. సినిమా క్యారెక్టర్ చూడడం వచ్చినోడైతే సినిమా నెక్స్ట్ లెవెల్. నాకైతే సినిమా బాగా నచ్చింది. కళ్ళు మూసుకొని సినిమాకి వెళ్ళండి, హ్యాపీగా తిరిగి రండి. మళ్ళీ ఈ రివ్యూకి వచ్చి మీరే చెప్తారు నిజం అయ్యా సినిమా సూపర్ ఉంది అని. ఇది బాబాయ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన తెలుగు అంటూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. జై హింద్.